పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. రీ ఎగ్జామ్ విషయంలో కేంద్రం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రముఖ మేనేజింగ్ యాప్ టెలిగ్రామ్ వాడకంపై ఈ నెల 22 వరకు ఆంక్షలు విధించింది. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ఈ నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ తయారు చేసిన వాళ్లను ఎన్టీఏ ఇప్పటికే రహస్య ప్రాంతంలో లాక్డౌన్ చేసింది. ఈ నెల 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనుంది. ఈ నెల 21వ తేదీ నుండి నీట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రీ ఎగ్జామ్ విషయంలో కేంద్రం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రముఖ మేనేజింగ్ యాప్ టెలిగ్రామ్ వాడకంపై ఈ నెల 22 వరకు ఆంక్షలు విధించింది. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ఈ నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ తయారు చేసిన వాళ్లను ఎన్టీఏ ఇప్పటికే రహస్య ప్రాంతంలో లాక్డౌన్ చేసింది. ఈ నెల 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో నీట్ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీకేజ్ వ్యవహారాలు, లీకైన ప్రశ్న పత్రాలు, సెక్యులేషన్, వివిధ రకాల గ్రూపుల ద్వారా అక్రమ సమాచారం చేరడంతో టెలిగ్రామ్ యాప్ పెద్ద ఎత్తున దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా పరీక్షకు ఒకరోజు ముందు నుంచి పరీక్ష ముగిసిన మరుసటి రోజు వరకు ఈ యాప్ ను పూర్తిగా అందుబాటులో లేకుండా చేయాలని కేంద్రం నిర్ణయించింది. సాధారణంగా టెలిగ్రామ్ యాప్ లో పెద్ద పెద్ద ఫైళ్లను, ప్రశ్న పత్రాలను, స్టడీ మెటీరియల్స్ ను గ్రూప్ ఛానళ్ల ద్వారా ఒకేసారి వేలాది మందికి షేర్ చేయడానికి వీలుంటుంది. పైగా ఇందులో పంపించే వారి వివరాలు అంత త్వరగా బయటకు తెలియవు. ఈ ఫీచర్స్ ను కొందరు కేటుగాలు తప్పుడు పనులకు, పరీక్ష పేపర్లు లీక్ చేయడానికి వాడుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నెల 21న జరిగే రీ ఎగ్జామ్ సమయంలో ఎలాంటి లీకేజీ పుకార్లు లేకుండా అడ్డుకోవడానికి, అక్రమాలు తావు లేకుండా పరీక్షను ప్రశాంతంగా జరగడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.